కి ప్రతి వృత్తి దాని కుల వృత్తి. అంటే ఇప్పుడు ఒక కుమ్మరాయన లేడు, మాల ఆయన చేయగలడు. ఇప్పుడు ఒక శాల ఆయన బట్టలు వేయలేడు, కానీ మాల ఆయన బట్టలు వేయగలడు దేవుడికి. ఇప్పుడు ఒక సాకలు ఆయన లేడు, కానీ మాల ఆయన సాకలు అవుతాడు. మాల ఆయన కరసావ నడుపుతాడు, మాల ఆయన కత్తిసావ నడుపుతాడు, మాల ఆయన ఇది పొలాల్లో కూలీగా పనిచేస్తాడు, మాల ఆయన కౌలుగా పనిచేస్తాడు, మాల ఆయన యజమాని చేయగలడు, మాల ఆయన బిజినెస్ చేయగలడు, ఏదైనా చేయగలడు. వండర్ఫుల్. ఈరోజు ఆ ప్లేస్ని ముస్లిమ్స్ని ఆక్యుపై చేస్తారు. అన్నిట్లో ఒక్కదాన్ని అన్నిట్లో ఆక్యుపై చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మాల అనేది చాలా గొప్పది. మాల అంటే పహాడ్స్ అన్న మీకు తెలియదు కాదు. పహాడ్ ఒక కొండ, ఆ కొండ మీద నుంచి వచ్చిన జాతి మాల జాతి. ఇప్పుడు మాది మాల దాసర్ అని ఉంది. అంటే మేము అక్కడ దాసర్ అనే ఒక ఫ్లవర్ ఉంటుంది స్వామి, కర్ణాటక ఏరియాలో దాసర్ అంటారు దాన్ని కన్నడ భాషలో. ఆ ఫ్లవర్తో మేము ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళం జనానికి. మాలదాసులు అనడానికి కారణం అది. మాలదాసు, మాలదాసరి, మాల అయ్యవార్లు, మిత్తళ్ళు అయ్యవార్లు, ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, ఇవన్నీ కలిపి ఒక తెగ. అసలు నేను 2016లో అసలు భలే చెప్పాడు నాన్న. మేము అది రికార్డ్ చేయలేకపోయాము, ఏమిటో అప్పటికి ఇదంతా తెలియదు కదా. అసలు ఒక పల్లెటూరు ఆలగడ్డ నంద్యాల మధ్యలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా చేశాడు. విషయం ఏంటంటే ప్రతి వృత్తిలో నిపుణత కలిగిన వాళ్ళు నైపుణ్యం వాళ్ళ వృత్తి చేసుకుంటూ సమాజం అనేది ఒక శరీరం, ఫుల్ బాడీ. ఆ బాడీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ్యత. ఇందులో ఎడం చేయి తక్కువ, కుడి చేయి తక్కువ, కాళ్ళు తక్కువ, అదే మోకాలు తక్కువ, అది లేదు. అలా ఎవడైనా నాది అగ్రకులం అంటే వాడిది ఉగ్రకులం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందరూ కలిస్తేనే నీకు అన్నం నోట్లోకి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి వీడు XYZ కులం, XYZ పెద్ద కులం అనుకుందాం. తిట్టారు త్యాగరాజ స్వామి గారు, నువ్వు ఏదో ఫస్ట్ అని చెప్పుకుంటూ అలమంగా బతికితే ఏం ఉపకారం అని తిట్టారు. అన్నమయ్య చెప్పారు, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగిన వాడు. ఈ XYZ గాడు అన్నం తినాలన్నా, అందులో కూర కావాలన్నా, పాలు కావాలన్నా, నెయ్యి కావాలన్నా కేవలం ఆ XYZ కులం వాళ్ళు ఉత్పత్తి చేస్తేనే అవ్వట్లేదుగా. 5 వేళ్ళు కలిస్తే గుప్పిడే. అందరు కలిస్తే సమాజం ఒక శరీరంలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఏంటండి. మొదట 5 బెంగాల్లో స్టార్ట్ చేశారు ఆయన. వీళ్ళు విడగొట్టే ఎలా, వాళ్ళు స్ట్రెంత్ అవ్వాలంటే విడగొట్టడం ఎలా అని మీరు చెక్ చేస్తే ముందు 5గా డివైడ్ చేశారు ఆయన బెంగాల్లో ఉన్న హిందువులు. ఆ తర్వాత రాను ఈ రోజుకి చూస్తే మీరు 46 లక్షలు ఇన్ని కులాలు. నేను పాస్టర్ని అదే అడిగా, కొంతమంది అదే అడిగా. ఈ 46 లక్షల కులాలు హిందూ ధర్మశాస్త్రాలు ఏ ధర్మశాస్త్రం ఉన్నా ఇప్పుడు మారిపోతానని చెప్పాను నేను. ఇది ఎలా ఉందంటే ద్రౌపదుల వారు దేశం వెళ్ళినప్పుడు ఎలా ప్రచారం చేయాలో తెలియనప్పుడు ఒక హౌస్ కీపింగ్ అతను రూమ్లోకి వస్తే అతను స్టార్ట్ చేశాడు. అది గుర్తొచ్చింది నాకు. మొన్న మా అన్నయ్య వాళ్ళతో ఒక సంబంధం, వైశ్య సంబంధం వచ్చింది. వస్తే ఇలాగ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఏమిస్తానంటాను. అవతల ఆయన హిందువా అన్నాను. బొట్టు పెట్టుకున్నాడు. బొట్టు పెట్టుకుని ఇచ్చేయండి అన్నాను. అంత ఏమీ లేదు అన్నాను. ఏమైనా కలిసి పిల్లలు ఏమైనా పుడతారు, సమస్య ఎక్కడ ఉంది అన్నాను. ఇప్పుడు ఒక విషయం నాన్న, ఒక శెట్టి గారు ఇంకొక అదర్ కాస్ట్ అమ్మాయి, ఒక శర్మ గారు ఇంకో అదర్ కాస్ట్ అమ్మాయి, ఒక నాయుడు గారు ఇంకో అదర్ కాస్ట్ అమ్మాయి, ఇలా అనుకుందాం. వాళ్ళ పిల్లలు పుట్టారు. ఈయన గుడికి వెళ్తారు, ఆవిడ గుడికి వెళ్ళారు. ఈ గుడి బ్యాచ్ అయినటువంటి స్త్రీ పురుషులు కలిస్తే పుట్టే పిల్లలు కూడా గుడికి వెళ్తారుగా. నువ్వు ఇలా కాకుండా అక్కడే అంటి పట్టుకుని ఉన్నావు. ఆ తర్వాత ఏమైంది, చక్కగా అసలు గుడిని నాశనం చేసే బ్యాచ్ వస్తుంది కదా, గుడి సైడ్ బ్యాచ్. ఏది పెట్టంటావు? ఆ సంతతి కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి మెషన్ అయిపోద్ది కదా, క్వశ్చన్ మీద మెషన్ అయిపోద్ది కదా నీ కూతురు. ఇందాక వీడియో చూశాను, వాళ్ళందరూ కలిసి ఎడారికి తీసుకెళ్ళారు, దాన్ని చంపేస్తున్నారు వాడి. ఏది బెటర్ అంటావు? చెప్పండి.
మతాంతరం అయ్యి మనకు శత్రువుల్ని కనే యంత్రాన్ని తయారు చేయడానికి నీ కూతురు వెళ్ళడం మంచిదా? కులాంతరం అయినప్పటికీ కూడా ధర్మపరంగా జీవించే వాళ్ళు ఉండడం మంచిదా? ధర్మపరంగా జీవించాలి ఇది కూడా స్వామి. ప్రశ్న. ఇంకొక లాజిక్ స్వామి వేళల్లో మన కులం ఉంది, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, మన కులస్తుడే. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మన అమ్మాయిని ఎంత చేసుకుంటాడంటే చూద్దామన్నాడు. చేసుకున్నప్పుడు వాడికి మనది ఏ కులం, దేనికి కులం? స్వామి ఇంకొకటి వీళ్ళు మంచి ప్లే చేస్తున్నారు ఏంటంటే, మా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఈ ఆటోలు దూరాలు అట్లా అంటే మీ భాషలో ఈ గొర్రెలు. గొర్రెలు కాదు, ఇటు పక్కన మరకలో గొర్రెలు. ఓకే ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, హిందువుల్లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఈ ఆటోలు బోటోలు ఎక్కెళ్తారు కదా స్వామి, జాబ్ చేసే వాళ్ళు వాళ్ళు ఎక్కిన వాళ్ళని చేసుకుంటున్నారు. చేసుకుని వాళ్ళ సంతతి కన్నాక వాళ్ళ ఆస్తి ఇది రాపించుకొని వీళ్ళు పరారు. నువ్వు కేసు పెట్టలేవు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, వెళ్ళి పోరాళ్ళు, ఉద్యోగం పోతే పరుగు పోతే, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. ఈరోజు ఒక ఆయన మాట్లాడుతూ ఇది చాలా చోట్ల జరిగింది స్వామి, నా కళ్ళారా మా ఇంట్లో నిదర్శనాలు. ఈరోజు అడిగారు కులంలో ఏ కులం గొప్ప అంటే రెండు కులాలు, ఆ కులాలు చాలా గొప్ప అన్నారు. ఏంటన్నా, ఒకటి గురుకులం, ఇంకొకటి గోకులం. ఒకటి గురుకులంలో బేసిక్ ఎడ్యుకేషన్ ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. గోకులం అంటే ఇంక ప్రశాంతత, హాయే. ఈ రెండే కులాలు ప్రపంచంలో ఇంకే కులాలు ఇవ్వాలని చెప్తారు. గొప్ప కులాలు రెండు, ఒకటి గురుకులం, రెండు గోకులం, అదే మన కరికులం, కాదంటే బోకులం. మనం లేదు కొట్టు అంతే కదా నాన్న? సో అందుకని మనం మన పూర్వీకులు మనకి ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఎలా జీవించాలో చెప్పారు. ఎవరైనా కొందరు దోషం కలిగిన పనులు చేసుంటే ఆ దోషాన్ని సరి చేసుకోవాలి తప్ప. అమ్మ కొట్టిందండి అనుకో, అమ్మ కొట్టింది, అమ్మను మారుస్తావా? అమ్మ దగ్గరికి మారం చేయి, అమ్మను మార్చొద్దు, అమ్మ దగ్గరికి వెళ్ళి మారం చేయి. ఇప్పుడు మేము ఏదో అయ్యాము అందుకని మతం మారిపోయాము అన్నారు అనుకోండి, నేనేమంటా అంటే పూర్తిగా మారిపో. వాడు ఇందాకేమన్నాడు గణేష్, పేరు దేవుంది అంటాడు. పేరు పోనీ అతని మాటకే వద్దాం. పేరు దేవుంది అన్నప్పుడు దేవుణ్ణి పిలవడానికి ఏ పేరైతే నీకేంటి? రామాని పిలుస్తా, కృష్ణాన్ని పిలుస్తా, గోవిందాన్ని పిలుస్తా, యేసుని ఎందుకు పిలవాలి? వయ్యోల్ని యేసు, వయ్యోల్ని అల్లా. వై నాట్ రామ, వై నాట్ కృష్ణ, వై నాట్ శివ, అకార్డింగ్ యూ. అంటే వీళ్ళ దగ్గర మూర్ఖత్వం తప్ప లాజిక్ లేవు. వాడు చెప్పింది కూడా వాడు ఒప్పుకోడు. చదివిందా? నాకు గుర్తొచ్చింది. ఇంకా మీకు ఒక పాస్టర్, ఆయన పేరు స్వామి రెడ్డి, విజయప్రసాద్ రెడ్డి, ఆయన మీకు ఆన్సర్స్ చెప్తానంటే మీరు రావట్లేదు అని చెప్పేసి అతను స్పష్టంగా ఫోన్ చేశాడు, మాట్లాడాం, అతను పెట్టాడు, మనం పెట్టాం. ఏం చెప్పాను నేను? శాంపుల్ ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి అన్నాను. అబ్బాయి డైరెక్ట్గా అన్నీ చెప్పేస్తా అన్నాడు. ఒకటి చెప్పలేనుడు అన్నీ ఎలా చెప్తాడు? స్కూటీ తోలలేనుడు బుల్లెట్ ఎలా తోలుతాడు? నెంబర్ 1. అలాగే మనతో కూర్చోవాలంటే ఇప్పుడు నీకు డైవ్ వచ్చా? కాల్ డైవ్ వీడు నాకు చాలా క్లోజ్ అండి, నాకు చాలా క్లోజ్. మీ కంపెనీలో కారు డ్రైవర్గా ఇవ్వండి. ఎలా ఇస్తారు? రోజు తీసేస్తారా? ఆ దామోదరుడు సంజయ్ గారు మనవడు, డ్రైవింగ్ రాదు, మరి ఇవ్వాల్సిందే. మాజీ సీఎం గారు మనవడు కదా, ఇచ్చేస్తే వీడు గోడ పెట్టేస్తాడు. క్వాలిఫికేషన్ అక్కర్లేదా? ప్రపంచంలో పురాతన మతం ఏది? కొట్టండి గూగుల్ తెలి, సనాతనం వస్తుంది కదా, హిందూధర్మం. ఓకేనా? పురాతన మతం. ప్రపంచంలో ఇప్పుడు ఉన్న వాళ్ళలో పెద్ద మతం గొర్రె మతం. ఈ రెండింటికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుకోవాలంటే క్వాలిఫికేషన్ అక్కర్లేదా? ఎవడంటే ఆడు పిలిచే, లేకపోతే విపి గాడు, విపి రెడ్లు పిలిచేస్తే అటువైపు ఇప్పుడు మేము ఉన్నామండి, బొకడా బైబిల్కి సంబంధించింది ఏది మేము వాడట్లే. ఇలా అన్నాం అనుకో, వెంటనే త్యాగరాజు అని మధ్యాహ్నం మెసేజ్ పెట్టాడు, నువ్వు వాడే ఫోన్ ఎవరిది, నువ్వు వాడే ఎవరిది అన్నాడు. ఒరే మేము కొనుక్కుని వాడుతున్నావురా, మేము కొనుక్కుని వాడుతున్నావు. ఇంకో విషయం, మన భారతీయ గొర్రెలు కనిపెట్టింది ఏది నేను వాడట్లే. నువ్వేమైనా కనిపెట్టావా? నువ్వేం కనిపెట్టలే. నిన్నెవరు కనిపెట్టావు? నేను కనిపెట్టావు. మాకు పుట్టినోడు నువ్వు.
త్యాగరాజు పేరు లేకపోతే నువ్వు బతుకుతావా? గణేష్ పేరు లేకపోతే బతుకుతావా? రామారావు రామకృష్ణ పేరు లేకపోతే బతుకుతావా? క్రైస్తవులు కనిపెడితే నీకెందుకురా? నువ్వు క్రైస్తవుడు కాదుగా, నువ్వు మాకు పుట్టావు. లేదు సార్, బేసిక్ గా క్రిస్టియన్ సైంటిస్టులు అందరూ కూడా ఎథిస్టులు. మనకి తెలుసు సార్, నాస్తికులు. వీళ్ళ దగ్గర మన ఈషా టెంపుల్ కి క్రిస్టియన్స్ వాళ్ళందరూ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. ఈషాని. తెక్క పెళ్లిగో మా గురువు గారు అమెరికన్, తెలుసా నీకు? మా గురువు గారు అమెరికన్ అయ్యా. ఈ ఫోటోలో ఉన్నా చూడు, ఇగో మా గురువు గారు శ్రీల జయపతాక స్వామి గురు మహారాజ్. జే ఆయన పేరు జాన్సనో ఏదో పేరు జాక్సనో. మరి జయపతాక స్వామి గురు మహారాజ్ అయ్యారు. సన్యాసి అయ్యి 50 ఏళ్ళు అయింది. హెల్త్ బాగోలేదు, అయినా ఆయన అలా ధర్మ ప్రచారం చేస్తూ దైవం కోసం జీవిస్తున్నారు. అమెరికన్ క్రిస్టియన్, బట్ స్టిల్ ఈజ్ ఎ గురు. మనం చూసేది మనం చూడండి, మనం క్రైస్తవాన్ని ఇస్లాంని వ్యతిరేకించట్లేదు, అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నాం, అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాం, అమానవీయతని వ్యతిరేకిస్తున్నాం, అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను విగ్రహారాధన చేస్తే లోకానికి లాభమా నష్టమా చెప్పండి, ఒక్క పాయింట్ చెప్పండి. ఎలా లాభం? చాలా అంటే ఉపాధి పొందుతారు. ఉపాధి ఏమో కానీ జ్ఞానం పొందుతారు. ముందు ఈయన దీనికి చూడండి. ఇప్పుడు నేను మీరు చెప్పినట్టుగా తులసిమాల, పూలమాల ఇవి నేను కొంటున్నాను, ఉపాధి పొందుతాను. పాయింట్ 1. రెండో పాయింట్ ఏమిటంటే, నేను ఇటువైపు తిరిగి ఉంటాను. పూజ చేస్తే నైవేద్యం పెడితే ఇటువైపు తిరిగి ఉంటాను. అంటే ఇటు కనెక్ట్ అయ్యాను. లోకానికి నాకు సంబంధం లేదు. నా వైపు ఉంటాను, నేను దైవం వైపు ఉంటాను. అప్పుడు ఇతరులు చెడుకోవాలడానికి అవకాశం లేదు. నేను మౌనం చేస్తాను, నేను ఉపవాసం చేస్తాను, నేను పూజ చేస్తాను, హారతి చేస్తాను. ఈ విగ్రహాల ఫోటోలు తయారు చేసే వాళ్ళకి ఉపాధి ఇస్తాను. ఇస్లాం నుంచి, క్రైస్తవం నుంచి ఇలా ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్న ఉపాధులు నాశనం చేయడం తప్ప. మా గ్రంథాల్లో ఎక్కడైనా సరే ఇతర విశ్వాసానికి సంబంధించిన ధ్వంసం చేయమని రాయలేదు. మరి మా గుళ్ళు కూలగొట్టి మసీదు కట్టిన వాళ్ళు ఏం చెప్తారు దీనికి? హరాం అంటారు వాళ్ళ భాషలో. హరాం అంటే వాడకూడదు. గుడి ఇప్పుడు హిందువులు జట్కా మాంసం, ఇదిగో ఇది ఎక్కడది? నైవేద్యం పెట్టావా? ఈ నైవేద్యం పెట్టింది తింటే, నైవేద్యం పెట్టింది హిందూ దైవానికి సంబంధించి నైవేద్యం పెట్టింది. గొర్రెలు తినకూడదు అలా లెక్క ప్రకారం. ఓకే. మరి ముస్లింలు కొందరు తింటారు. హిందువులు మాంసం హలాల్ చేయకుండా పెడితే ముస్లిం తింటారా? దాన్ని హరాం అంటారు, తినరు. మరి హిందువులు కట్టిన గుడి మసీదుగా ఎలా వాడతారు? అది హరాం కదా? నేను చెప్పట్లే, నా మాటలు కాదండి. కేకే మహమ్మద్ గారు ఎవరైనా ఆర్కియాలజిస్ట్. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను ఒకరికి. ఈ నెక్స్ట్ విజిట్లో నేను ఢిల్లీలో వస్తాను. కుతుబ్ మినార్ దేంతో కట్టారు తెలుసా? 1400 గుళ్ళు కూలగొడితే దాని నుంచి వచ్చినటువంటి ఆ శిల్పాల వాటితో కట్టారు. అందులో అక్కడక్కడ స్వస్తిక్కు అది ఉంటుంది, అక్కడ రాసి ఉంది. అది గుళ్ళు కూలగొడితే తీసుకొచ్చి కట్టిందే కుతుబ్ మినార్. అలా ఎక్కడైనా హిందువులు దేన్నన్నా కూలగొట్టి ఏదన్నా కట్టారా? దేన్నన్నా కూలగొట్టి దాని మీద ఏదన్నా కట్టారా? ఏం నేర్చుకోవాలి? వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ చెప్పండి. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, అన్ని మతాలు సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే ఖురాన్ చదవండి, బైబిల్ చదవండి, భౌతికత చదవండి, భారతం చదవండి, చరిత్ర చదవండి. అన్ని మతాలు సమానమైన అబద్ధం చెప్పకండి. ఇప్పుడు దేశంలో చాలా ప్రమాదకరమైనటువంటి ఒక జాతి ఉంది. ఆ జాతి సెక్యులర్ జాతి. వాళ్ళ నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ముస్లిం కనబడతాడు, క్రిస్టియన్ కనబడతాడు, వీడు కనబడతాడు. సేవ్ కంట్రీ ఫ్రమ్ సెక్యులర్ డాగ్స్. ఉన్నాను నాన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.